విగ్రహారాధన. మనము అన్ని వస్తువులను భగవత్ స్వరూపముగా చూస్తుందము. విగ్రహారాధన చేయుట అనవసరం అనుకుని వారు విగ్రహారాధన చేయువారిని ఆక్షేపించుట తగదు. బాహ్యార్చన చేయకుండానే కొందరు ధ్యాన మార్గమును అవలంబించుదురు. కానీ అందరికీ అది చేత కాదు. కానీ అచర వస్తువైన లింగములో సర్వవ్యాపకుని పూజించుట అందరికీ చేతనైన పని. పరాశక్తి సర్వత్రా అంతర్యామి అయి ఉన్నది. మనము భుజించు ఒక అన్నపు మెతుకునైనా మనము పూజింపవచ్చును. తినుటకు ముందు అన్నమును పూజించచో తిన్నచో మనలోనున్న పరాశక్తి మనలను ఆశీర్వదించును. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనవారు ఊరకే చెప్పలేదు. మనము పూజించే విగ్రహము కేవలము ప్రతీకయే అని తలంపరాదు. భగవంతుడు నిశ్చయముగా దాని యందు ఉన్నాడన్న భావముతోనే పూజింపవలను. రామానుజాచార్యుల గురించి ఒక కథ చెప్పబడి ఉన్నది. కొంతమంది పిల్లలు వీధిలో ఆడుకొనుచు నేలపై శ్రీరంగ దేవాలయము, దానిలో శ్రీరంగనుని రూపమును చిత్రించిరట. ఆ వీధిలో భిక్షార్థమై పోచున్న రామానుజాచార్యుల వారు దానిని చూచి అచటనే సాష్టాంగ వందనము ఆచరించి తన్మయత్వమున ధ్యానమగ్గులు అయ్యేరట. కావున విగ్రహములందును చిత్రపటముల యందును దేవుడు లేడనుట చాలా పొరపాటు. చరాచరములందు భగవంతుడు నిండి ఉన్నాడని మనము తలచి మంత్రపూర్వకముగా ప్రతిష్ఠింపబడిన విగ్రహమునందు కూడా ఉన్నాడని భావించుటలో కష్టమేమీ ఉండదు. అట్లు నమ్మని వారు భగవంతుని సర్వవ్యాపకత్వమును నమ్మజాలరన్నమాట. అట్టివారు భగవంతుని విడదీసి ఏ ఊర్ధ్వలోకములోనో ఉన్నవానిగా మాత్రమే తలంతురు. అర్చనను తేలికగా చూచుట సరికాదు. విగ్రహాదులయందు పరమేశ్వరుని పూజించియే మన పూర్వపు ఆచార్యులు మనశ్శాంతిని సంపాదించిరి. కాబట్టి మనమును వారి మార్గమును అనుసరించి ప్రతీకార్చన గావించి అందు పరమేశ్వరుని ధ్యానించి తరింపవచ్చును. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా కొత్త వీడియో షేర్ చేసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.